నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త రాజకీయ పార్టీని పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు అని టాక్ వినిపిస్తోంది. ఆయన ఒకవేళ పార్టీ కనుక పెట్టినట్లయితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మరి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసుకునే ఉన్నారా, రెడీగా ఉన్నారా? ఎప్పుడు పెట్టేటువంటి ఆలోచన ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ గారు పొలిటికల్ పార్టీకి సంబంధించి అనౌన్స్ చేయబోతున్నారు, పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు అని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయన కనుక పార్టీ పెట్టినట్లయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే విషయం పక్కన పెడితే కాసేపు అంటే ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారంటే ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలు రేపు మాకు పోలింగ్ ఉంది. సో ఇక్కడ ఇంకా ఆంధ్రాకి ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి మేబీ ఆంధ్రాని దృష్టిలో పెట్టుకొని పెడుతుండొచ్చు కాక. అయితే అతను ప్రొఫెషన్ పరంగా జాయింట్ డైరెక్టర్గా చేసినప్పుడు సిబిఐలో ఒక సిన్సియర్గా ఆయనకి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఎక్కడా కూడా అవినీతికి పాల్పడగా ట్రాన్స్పరెంట్గా ఆయన డ్యూటీ చేశారని ఒక మెప్పు అయితే ఉంది. ఆయన మీద మంచి రివ్యూనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని అతను బాగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక సామాజికవేత్తగా, ఒక ఇన్స్పైర్డ్గా ఎక్కడికి వెళ్ళినా మనం ఇంపాక్ట్ లాంటి స్పీచ్లు గట్రా వెళ్ళడం చూస్తూ ఉంటాం. అయితే తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరడం, మళ్ళీ దాని నుంచి అనూహ్యంగా బయటకు వచ్చేయడం, తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ గారితో భేదాభిప్రాయాలు వచ్చాయని రకరకాలుగా మనం వార్తలు విన్నాం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయన బర్రెలెక్కకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ పెడతారని టాపిక్ వినిపిస్తుంది. అయితే పెడితే ఎలా? ఇప్పుడు ఒకప్పుడు ఇట్లాగే సిన్సియర్గా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా అనే పార్టీ పెట్టారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈయన ఒక ఐపీఎస్ రిలేటెడ్. సో ఆయన పెట్టినప్పుడు కూడా ఎంతవరకు జెన్యున్గా నడుస్తుంది ఏంటి? ఆయన అసలు ఎవరికి సింగిల్ ఎంపీ ఇవ్వకుండా, ఎవరికి ఓటుకి నోటు పంచకుండా జెన్యున్గా గెలవాలి అనుకునే ఉద్దేశంలో ఆయన పార్టీ పెట్టడం, చాలా వరకు తప్పుని ఎలుగెత్తి చాటడం, అవినీతిని ఉంటే దాన్ని ఎదుర్కోవడం అనే విధంగా జయప్రకాష్ నారాయణ గారు చాలా సందర్భాల్లో క్యాన్వాసింగ్ చేశారు. చాలా ఎన్జిఓస్ కూడా నడిపించారు, అన్నీ అయ్యాయి. బట్ ఒక్కసారి మాత్రం కూకట్పల్లి నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది, తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో. సో అట్లాగే ఈయన కూడా ఆయన బాటలో నడుస్తారా, లేదు ఇప్పుడున్న పార్టీలకి ధీటుగా ఎదుర్కోవాలి, ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలగాలి అని అంటే మాత్రం పార్టీకే కనీసం ఒక 2,000 కోట్లైన ఫండ్ ఉండాలి. కనీసం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు కనీసం ఒక 1,000 కోట్ల పైనే ఫండ్ ఉండాలి. ఆ ఫండ్ మొబిలైజ్ అయితే అప్పుడు ఇట్లా సోకాల్డ్ పార్టీని అనౌన్స్ చేయడం కానీ, ఆయనకున్న ఇమేజ్కి, ఆయనకున్న ఫాలోయింగ్కి కావాల్సిన అభ్యర్థులు కానీ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఈ 4 ఒకవేళ ఈ 4 నెలల్లో ఆంధ్రాలో జరగబోయే ఎన్నికలకి సరిగ్గా సిద్ధపడితే కనుక అంత ఖర్చుతో పాటు ఫాలోయింగు, చాలా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఒక యుద్ధంలాగా ఈ 4 నెలలు కష్టపడితే మేబీ 2024 ఏప్రిల్ మేలో ఆంధ్రప్రదేశ్ జరిగే సార్వత్రిక ఎన్నికలకి ప్రిపేర్ అవ్వచ్చేమో. అది కూడా క్వశ్చన్ మార్క్, పూర్తి స్థాయిలో అని చెప్పలేను. అంటే ఇవన్నిటి మొబిలైజ్ అవ్వాలి, ఇంత చేయాలంటే చాలా ఖర్చుతో పాటు ఓపిక, తర్వాత మేధస్సు చాలా అవసరం. అంత ఉందా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నేను తనకి ఎంతవరకు మీరు చెప్పినట్టుగా ఆయన మంచి రివ్యూ ఉందంటున్నారు, ఆయన మీద మంచి అభిప్రాయం. అంటే నేను చెప్పడం కాదు, జనాల్లో కూడా ఇప్పటికీ కూడా లక్ష్మీనారాయణ గారు అంటే గౌరవప్రదంగానే చూస్తారు. అవును, ఆయనకి ఎక్కడ కూడా రిమార్కుగా లేదు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ మనం ఆయన ఎట్లాంటోడు అని ఎక్కడ మనం వినలేదు. సో ఇటువంటి నేపథ్యంలో అంత జెన్యున్గా ఉన్నప్పుడు ఎంతవరకు ప్రజాదరణ ఉంటుంది, ఆయన ఎంతవరకు రాజకీయాల్లో సక్సెస్ అవ్వగలడు అనేది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము, ఇప్పుడున్న రాజకీయ నేపథ్యం ప్రకారము ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇట్లాంటి వ్యక్తి మేబీ బరిలెక్క లాంటి వాళ్ళని కానీ, లేదా మరొకరు ఇప్పుడు ఉద్యమంలో చాలామంది తెలంగాణ ఉద్యమంలో భర్తను కోల్పోయి, లేదంటే కుటుంబాలను కోల్పోయి రోడ్డు ఉన్న సింగిల్గా మహిళలు, ఇప్పుడు బరిలెక్కతో పాటు మరో 3 మహిళలు కూడా తెలంగాణ ఉద్యమం వల్ల పాపం కుటుంబాలను కోల్పోయి చాలా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు 3 పోటీ చేస్తారు. బట్ వాళ్ళెవరికీ అంత బరిలెక్క అంత ఇది హైప్ రాలేదు. బట్ అటువంటి వాళ్ళని పార్టీలో తీసుకొని ఆదరించి చేరదీసి పార్టీని నడిపిస్తారా?
అంటే అక్కడ కూడా ఆంధ్రాలో ఎవరైతే ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, లేదా పరిస్థితుల వల్ల నష్టపోయే వాళ్ళని కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, లేదా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సంబంధించి ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళని కానీ ఎవరినైనా తీసుకొని ఒక పార్టీగా నడిపించవచ్చు కాక. బట్ ఎంతవరకు ప్రజాదరణ ఉంటుందనేది చెప్పలేం. ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే అంత జెన్యున్గా ఉండే వాళ్ళకి ప్రజాదరణ దొరకటం లేదు. వీళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి. అవసరమైతే ఆ ఓటుకు నోటు ఏదైతే ఉందో అది పంచాలి. అన్ని రకాలుగా డక్కా ముక్కాలు తినాలి. వాడు కత్తి పడితే కర్ర పట్టుకోవాలి. అన్నిటికీ సిద్ధపడితేనే రాజకీయం చేయగలము అనేలా ఉంది ప్రస్తుత నేపథ్యం. కాబట్టి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు ఏంటనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ ఆయన ఆలోచన విధానం మంచిదే. మరి ఆలోచన విధానం ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. నేను ప్రశ్నించే వరకే అన్నారు. బట్ 2014 ముందు పార్టీ పెట్టినా 14లో ఎలక్షన్కి వెళ్ళలేదు. టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. 2019 వచ్చేసరికి ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్నారు. ఇండివిజువల్గా వెళ్ళేసరికి ఈ 5 ఏళ్ళు కూడా ఆయనకు సరిపోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కొంత ప్రజాదరణ ఉన్న మనిషి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయే కదా. బట్ ఆయన కూడా రాజకీయం వేరు, ప్రజాదరణ వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. మీకు అర్థమవుతుందా? ఇన్ని ఉంటాయి. ఇన్ని బేరీజు వేసుకొని చాలా జాగ్రత్తగా ప్రజాక్షేత్రం అనేది అంటే ఎలా ఉందంటే కత్తి మీద సాము. అది కత్తి మీద సాము అయినా ఈజీ ఏమో కానీ ఇంకా ఆ పులి సవారీ కన్నా కష్టం ఉంది. అంటే అయితే కింద దిగితే పులి తినేస్తుంది, అలాగని పులి మీద ఎక్కువసేపు ఉండలేం. అలాంటి ప్రజాక్షేత్ర జీవితం అయిపోతుంది రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుతానికి. అంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఇవన్నిటిని తట్టుకోగని నిలబడగలుగుతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు నేను ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఈయన జనసేనలో చేరినప్పుడు ఇప్పుడు పార్టీలో అధినేత ఒకలాగా ఉంటాడు, కింద స్థాయి వ్యక్తులు ఒకలాగా ఉంటారు. అధినేత అభిప్రాయాలకి కింద నాయకుల అభిప్రాయాలకి అందరికీ ఏకీభవించాలని లేదు. అండ్ మోర్ ఓవర్ ఒక నాయకుడు అనేవాడు ఆయన కింద ఉండే కార్యకర్తలను కానీ అభిమానులు అందరినీ సాటిస్ఫై చేయలేడు. ఒక 10 మందిలో మీరు మన ఫ్రెండ్స్నే 10 మందిలో నలుగురుంటే ఒకే అభిప్రాయంలోకి రాలేం. పలానా విజిట్కి వెళ్దాం, పలానా స్పాట్కి వెళ్ళి చూసొద్దాం, టూర్ ప్లాన్ చేస్తే నలుగురు చేయాలంటే ఏ నాయకుడికి కూడా సాధ్యమైన పని కాదు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా లోక్సత్తా పార్టీ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారి పరిస్థితి ఏదైతే ఉందో అదే ఎదురవచ్చు అనుకోవచ్చా? ఆయన బాటల్లోనే ఈయన కూడా అడుగులేసేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అదే అంటున్నాను. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా సిన్సియర్గా చేసి ఐఏఎస్కి రిజైన్ చేసి ఇలాగ లోక్సత్తా పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా సిబిఐని విడిచిపెట్టేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ రాజకీయం ప్రతిక్షేత్రంలో వస్తున్నానని చెప్పి ఇప్పుడు అది కూడా జనసేనలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక నాయకుడి అభిప్రాయాన్ని విభేదించినప్పుడు ఈయన నాయకుడిగా ఉండాలంటే ఎంతమందికి సమంజసంగా అందరినీ సమన్వయం పరుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టతర సాధ్యమే కదా. మీరు అన్నట్టు జయప్రకాష్ నారాయణ గారు సిన్సియర్గా ఉంటే కనుక ఇప్పుడున్న జనరేషన్కి ఎంతవరకు ఆకట్టుకోగలుగుతారు, ఎంతవరకు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు? కష్టమేమేమో అనిపిస్తుంది నాకు ప్రస్తుత పరిస్థితులు. బట్ అది చూద్దాం, ఎవరి ప్రయత్నం వాళ్ళు. అలాగనే ప్రయత్నం ఆపకూడదు. ఆయన పార్టీ పెడతా అంటున్నారు కానీ పెట్టినప్పుడు చూద్దాం. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే సిన్సియర్గా ఉండాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు సిన్సియర్గా ఉండాలనుకున్నాడు కూడా ఉండనివ్వట్లేదు. ఒకవేళ సిన్సియర్గా ఉంటే వాడినే పిచ్చోడ్లా చూస్తున్నారు. వీడికి బతకడం చేత కాదురా అన్నట్టుగా చూస్తున్నారు. అంతే. ప్రతి ఒక్కడికి స్వార్థం పెరిగిపోయింది. నా కుటుంబం నాకు హ్యాపీగా ఉంటే చాలు అనే ఫీలింగ్ ఎక్కువైపోవడం వల్ల ఎంతవరకు సక్సెస్ అవుతాడని మాత్రం క్వశ్చన్ మార్కే. సో మరి మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత నిజాయితీగా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అని అందరికీ తెలిసిందే. సో ఆయన రాజకీయ పార్టీని పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నారు అనేటువంటిది వింటే కొంచెం హర్షించదగ్గట్టుగానే అనిపిస్తోంది. సో చూద్దాం మరి దానికి సంబంధించి ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారు, ముందుకు వేస్తారో వెనక అడుగు వేస్తారో వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.